హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సింధు. ఇవాళైతే మన ఛానల్లో వచ్చేసరికి డ్రై ఫ్రూట్ షేక్ని అయితే చూపిస్తున్నానండి. ఇది డ్రై ఫ్రూట్ షేక్, స్మూతీ ప్రోటీన్ షేక్ ఏదైనా అనండి. నేనైతే మాత్రం ఇది బూస్ట్ లాగే చెప్పేస్తాను. బ్లడ్ లెవెల్స్ లేని వాళ్ళకి బ్లడ్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచుతుంది. ఇదైతే నేను మై ఎంటైర్ ప్రెగ్నెన్సీ యూజ్ చేశానండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అంటే ముందు చెప్తాను. ప్రజెంట్ అయితే వీటి కోసం వాల్నట్స్, బాదం పప్పు ఇవన్నిటిని నానబెట్టేసుకోండి ముందు రోజు రాత్రి. అవేంటియో ముందు డీటెయిల్గా చెప్పేస్తాను. సో ఒక జార్లోకి ఒక 4 వాల్నట్స్ని తీసుకోండి, మొత్తం పీల్ తీసేసి వేసేసుకోండి. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి. తర్వాత ఒక 5 to 6 బాదం పప్పుని, ఒక 3 అంజీరాని, అలాగే డేట్స్ అంటే ఖర్జూరాని ఇత్తనాలు తీసేసి వేసుకోండి. ఒక 10 కిస్మిస్ కూడా వేసుకోండి, బ్లాక్ కిస్మిస్ అయినా పర్వాలేదు. అలాగే ఒక 5 జీడిపప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి కలర్ చేంజ్ అవుతాయి, సో డోంట్ వరీ. ఇది నేను ముందుగానే మనం వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇవి రెండోసారి పట్టిన వాటరు, ఎందుకంటే దీనికోసం మనం యూజ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇవి ఎందుకంటే నైట్ అంతా ఓవర్ సోక్ చేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ అంతా వాటర్లో ఉంటుంది, సో వేస్ట్ చేయొద్దు. తర్వాత యాపిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టీ గ్లాస్ పాలని, రా మిల్కేనండి అవి, పచ్చిపాలు. అలాగే 1 స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను. హనీ ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్నెస్ వచ్చేస్తుంది వీటికి, కాబట్టి ఆప్షనల్గా వేసుకోండి. తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ప్రొమోగనట్ వేస్తే మాత్రం కొంచెం ఇత్తనాలుగా వస్తుంది, సో స్మూత్గానే చేసుకోండి. అంతేనండి. ఫ్రెష్ మిల్క్ షేక్, ప్రోటీన్ షేక్ ఏదైనా పేరు పెట్టేసుకోండి. ఆ పేరు ఏదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అంతేనండి, ఇదైతే మాత్రం రెడీ అయిపోయింది. మంచిగా ఎర్లీ మార్నింగ్ తీసుకోండి, మీ బ్లడ్ లెవెల్స్ అయితే పక్కా పెరుగుతాయి, ఇది నా గ్యారంటీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్ చాట్ విత్ సింధు.